హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాహూ కిచెన్. ఈరోజు మరొక సరికొత్త రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నానండి. అదేంటంటే ఆనపకాయ వడియాల పులుసు. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ అండి ఇది. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బాండీలో ఆయిల్ వేసి వేడెక్కిన తరువాత వడియాల్ని వేయించుకుందాం. నేను ఇక్కడ వడియాలని గుమ్మడి వడియాలు అలానే మినప వడియాలని తీసుకున్నానండి. ఇకపోతే వడియాలలో మనకి హై ఫైబర్ ఉంటుందండి. ఇందులో విటమిన్స్ ఏ అండ్ సి మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయండి. అంతేకాదు మన స్కిన్ హెల్త్ని కూడా మెరుగుపరుస్తాయి. ఇకపోతే ఆనపకాయ యొక్క బెనిఫిట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. ఇందులో ఫైబర్ ఉంటుంది. అది మన జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరాన్ని చల్లబరచడానికి అలానే షుగర్ని కంట్రోల్ చేయడంతో పాటు ఇందులో విటమిన్ సి, బి కాంప్లెక్స్లతో పాటు పొటాషియం అండ్ ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయండి. ఇకపోతే మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వేయించిన వడియాల్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆ ఆయిల్లోనే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలండి. నేను ఇక్కడ ఆనియన్స్ని త్వరగా వేగటానికి సాల్ట్ని యూస్ చేశానండి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి వేగిన తరువాత కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసి అవి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం. ఆ తర్వాత చిటికెడు పసుపు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. కలిపిన తరువాత కాస్త బెల్లం ఆర్ షుగర్ ఏదైనా వేయచ్చండి. ఇలా చేయటం వలన పులుసు మరింత టేస్టీగా ఉంటుందండి. ఆ తర్వాత నేను చేసిన క్వాంటిటీకి తగ్గట్టు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసంని వేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత 2 గ్లాసులు నీళ్లు పోసుకొని బాగా మరగనివ్వాలి. అది మరిగినప్పుడు మనం వేయించి పెట్టుకున్న వడియాల్ని వేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు పులుసుని మరగనిద్దాం. ఇక్కడ మీకు టిప్ చెప్తానండి. పులుసులో ఎప్పుడైనా ఆయిల్ పైకి తేలితే మన పులుసు రెడీ అయిపోతుందండి. అంతే అండి. ఎంతో రుచికరమైన ఈ ఆనపకాయ వడియాల పులుసుని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ యాహూ కిచెన్. బాయ్.